ఆ నియోజకవర్గంలో ఇద్దరు ఉద్దండులైన నేతలు పోటీ పడుతూ ఉండటంతో ఇప్పుడు ఏపీ చూపంతా ఆ నియోజకవర్గంపైనే ఉందా? కాపు సామాజిక వర్గంలో ఇద్దరు పలుకుబడి కలిగిన నేతలే అయినా కాపుల ఓట్లు దక్కించుకునేదెవరు? ఒకప్పుడు ఆ ఇద్దరు ఒకే పార్టీ నుంచి గెలుపొందినా నేడు డి అంటే డి అంటున్నారా? అలనాటి గురు శిష్యుల మధ్య పోటీ ఇప్పుడు మహారంజుగా మారిపోయిందా? ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా కదా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. భీమిలిలో అయితే యమరంజుగా రాజకీయం సాగుతోంది. ఇక్కడ టీడీపీ కూటమి నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తుండగా అటు వైసీపీ నుంచి అవంతి శ్రీనివాసరావు బరిలోకి దిగుతున్నారు. దీంతో అత్యంత ఉత్కంఠ కలిగించే నియోజకవర్గాల్లో భీమిలి ముందు వరుసలోకొచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ పోటీ పడుతున్న నేతలిద్దరూ ఒకప్పుడు అత్యంత ఆప్తులు, గురు శిష్యులు. అంతేకాదు, ప్రజారాజ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇప్పుడు ఆ ఇద్దరు డి అంటే డి అంటూ పోటీ పడుతుండడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. వ్యాపారాల్లోనూ రాజకీయాల్లోనూ సక్సెస్ సాధించి సమాంతరంగా రాణించిన వీరు తొలిసారి ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నారు. గంటా శ్రీనివాసరావును ఊరించి ఆఖరి జాబితాలో టికెట్ ఇచ్చారు చంద్రబాబు. తొలుత మంత్రి బొత్స సత్యనారాయణ మీద గంటను పోటీ చేయించాలని చంద్రబాబు భావించారు. కానీ అందుకు గంటా శ్రీనివాసరావు ఆసక్తి చూపకపోవడంతో చివరకు ఆఖరి జాబితాలో భీమిలి టికెట్ ఇచ్చారు. అయితే గంటా, అవంతి ఇద్దరూ కూడా ఓటమి ఎరగని నాయకులే. కానీ ఈసారి జరగనున్న ఎన్నికలు ఆ ఇద్దరి నేతల రాజకీయ జీవితాల్లో కీలక మైలురాళ్లుగా మారనున్నాయి. ఓడిన వారికి తొలి ఓటమి కాగా, గెలిచిన అభ్యర్థికి ఓటమెరగని నేతను చిత్తు చేసిన రికార్డ్ మైలురాయిగా ఉంటాయి. మరి ఈసారి వీరిలో గెలిచే ఆ ఒక్కరు ఎవరు? ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఆ నేతల ఇద్దరు పేర్లు ఒకటే. ఒకరు గంటా శ్రీనివాసరావు, ఇంకొకరు అవంతి శ్రీనివాసరావు. ఇదే భీమిలి నియోజకవర్గం నుంచి 2014లో టీడీపీ నుండి గంటా ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా 2009, 2019లో 2 సార్లు అవంతి శాసనసభ్యులుగా గెలుపొందారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యులుగా కూడా ఇరువురు ఎన్నికయ్యారు. 1999లో తెలుగుదేశం పార్టీ నుంచి గంటా అనకాపల్లి ఎంపీ కాగా 2014లో తెలుగుదేశం నుంచే అవంతి అనకాపల్లి ఎంపీగా గెలిచారు. ఇద్దరూ మంత్రి పదవులు అనుభవించిన వారే, రాజకీయ అవపోసన పట్టినవారే. గురువు బావుండాలి అనుకునే శిష్యుడు, శిష్యుడు అభివృద్ధి చెందాలనుకునే గురువు వాళ్ళిద్దరు. అయితే అదంతా ఒకప్పుడు. ఇప్పుడు కథ అడ్డం తిరిగింది, లెక్క మారింది. ఇప్పుడు ఆ గురు శిష్యుల మధ్యే పోటీ నెలకొంది. గెలిచేది గురువా, శిష్యుడా అనేది సస్పెన్స్గా మారింది. అవంతిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే గంటా. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంలో అవంతి శ్రీనివాసరావుని గంటా శ్రీనివాసరావు స్వయంగా రాజకీయాలకు పరిచయం చేశారు. పీఆర్పీ కాంగ్రెస్లో విలీనం కావడం, రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోవడంతో ఇద్దరూ జట్టుగా టీడీపీలో చేరారు. అనంతరం గంటా టీడీపీలోనే కొనసాగగా అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. అయితే వైసీపీలో కొనసాగుతున్న తరుణంలోనే అరగంట అంటూ ఒక ఫోన్ కాల్ ఆడియో బాగా వైరల్ అయిపోయింది. అది అవంతి శ్రీనివాసరావుదే అన్న ప్రచారమూ జోరుగా నడిచింది. తెలుగుదేశం శ్రేణులు దీన్ని గట్టిగా ట్రోల్ చేశాయి. దీంతో అవంతికి అరగంట అన్న నిక్ నేమ్తో పాటు విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది. ఇక ఈ ఇద్దరి బలాబలాల విషయానికొస్తే గంటా ఒకసారి ఎంపీ, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన పోటీ చేసిన సీట్లో మళ్లీ పోటీ చేయలేదు. కానీ భీమిలిలోనే రెండోసారి పోటీలో ఉన్నారు. ఆయనకు ఓటమే తెలియదు, అన్నీ విజయాలే ఉన్నాయి. ఇక అవంతి విషయం తీసుకుంటే ఆయన ఒకసారి ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అది కూడా భీమిలి నుంచే ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచిన చరిత్ర ఇటీవల కాలంలో ఆయనకే ఉంది. గంటా, అవంతి ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఇద్దరు అంగబలం, అర్ధబలం విషయంలో దాదాపు సమానంగానే ఉంటారు. ఇద్దరికీ ప్రత్యేక వర్గం ఉంది. భీమిలిలో కాపులతో పాటు బీసీలు, మైనార్టీలు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఈ తరుణంలో గంటా వర్సెస్ అవంతి అంటే ఎవరు గెలుస్తారన్నది ఆసక్తిని రేపుతోంది. ఈ ఇద్దరి పోటీతో భీమిలి ఏపీలో హాట్ ఫేవరెట్ సీటుగా మారిపోయింది.
రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉంటే బంధుప్రీతి, స్నేహబంధం, రక్త సంబంధం అనే తేడా పెద్దగా కనిపించదు. మరి అలాంటి పాలిటిక్స్లో గురు శిష్యులే ప్రత్యర్థులుగా తలపడుతుంటే ఆ పోటీ మరింత రసవత్రంగా ఉంటుంది. నియోజకవర్గంతో సంబంధం లేదు. పోటీ చేశామా, గెలిచామా అన్నదే ఆ ఇద్దరు రాజకీయ నాయకుల చరిత్ర. పదవి ఏది అన్నది కూడా వారికి పట్టదు. గెలిచామా లేదా అన్నది మాత్రమే చూస్తారు. అయితే ఓటమి ఎరుగని ఈ నాయకులు ఈసారి ఎన్నికల్లో వేర్వేరు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఉంటే ఇద్దరూ గెలిచేవారేమో. కానీ అలా కాకుండా ఒకే నియోజకవర్గంలో వేర్వేరు పార్టీల నుంచి ప్రత్యర్థులుగా ఎన్నికల సమరానికి సిద్ధమవుతూ ఉండడంతో వీరిలో ఎవరో ఒకరికి ఓటమి అనివార్యం కానుంది. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న అవంతి శ్రీనివాసరావు జగన్ పథకాలిచ్చారు, ప్రజలు మనకు ఓట్లు వేస్తారు, భయపడాల్సిన అవసరం లేదు, గెలుపు నాదే అంటున్నారు. ఇక గంటా అయితే ఏదీ బయటకు చెప్పకుండా తాను ఏం చేయాలో అది చేస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు. కూటమి బలం గంటాకు ప్లస్ కానుంది. ఎవరికి వారు గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అవంతి శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు. ఏ శ్రీనివాసుడికి భీమిలి నియోజకవర్గ ప్రజలు పట్టం కడతారో అన్నది జూన్ 4న తేలుతోంది. అప్పటి వరకు ఉత్కంఠతో వేచి చూడక తప్పదు.